హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఏం లేదండి, మొన్న నెల్లూరుకి వెళ్ళాము. అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. హాస్పిటల్కి మేమే వెళ్ళాము. అట్లాగే మా చెల్లెళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చినారండి. అట్లాగే ఇద్దరం కలుసుకున్నాము. ఇద్దరు కలుసుకున్న తర్వాత హాస్పిటల్ చూపించుకున్న తర్వాత టైం ఉన్నిందనమాట. టైం ఉండే లోపల ఎక్కడైనా చూసేసి వద్దాము, ఎక్కడికైనా వెళ్దాము షాపింగ్కి అని చెప్పి అనుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఎంజీబీ మాల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యి ఎంజీబీ మాల్కి వచ్చామండి. ఇది ఎంజీబీ మా నెల్లూరులో ఉండే ఎంజీబీ మాల్ అండి ఇది. చూడండి, మా పిల్లలు అయితే లేరు కదా, మా పిల్లలు కానీ ఉంటే ఎక్కిద్దాము. మా పిల్లలు అయితే లేరు. ఈసారి ఇంకొకసారి మా పిల్లల్ని తీసుకొని రావాలి. చూడండి, మా చెల్లెలు వాళ్ళ పాప ఎక్కించాము. ఒకటైతే 150 రూపాయలంట, రెండు ఎక్కించుకుంటే 200 అంట అండి. అందువల్ల 2 కూపన్ తీసుకున్నాడనమాట. అవును, పాపను ఎక్కించాడు. అది ఎట్లా దోలొద్దని మేము కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నాము. కానీ ఏం లేదండి, ఊరికి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. 2 రౌండ్లు లేపించింది. ఇంకోటి కూడా కారు కూడా అంతేనండి, రిమోట్ కార్ అయితే. ఇదైతే 2 రౌండ్లు ఇట్లాగే పట్టుకొని నడిపించుకుంటా పోయింది అంతేను. అటు సైడ్ మాత్రం మంచిది ఉంది. పిల్లల్ని గన్ షాట్ లాగా చేస్తూ ఉందన్నమాట. అదొక 3D కలర్దాలు ఏమో ఇచ్చాడండి. అవి పెట్టుకున్న తర్వాత అక్కడే ఉన్నట్టు అనిపిస్తుందంట. 2 చేతికి ఇచ్చాడు. అవి కాల్చుతూ ఉన్నారనమాట. అది గన్ అనుకొని కాలుస్తూ ఉన్నారు. ఇంకా పిల్లని తిప్పేదాకా ఇక్కడే కింద ఉన్నామండి. ఇంకా పైకి స్టార్ట్ కాలేదు. ఊరిని చూసి వచ్చేదానికి ఇక్కడైతే షాపింగ్ అయితే చేయలేమండి, చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని చూసి వద్దామని చెప్పి చూడటానికి వెళ్ళాము. అదో మా మర్రి చేతిలో కార్డు ఇచ్చారండి. ఆ కార్డు వచ్చి నెక్స్ట్ ఈసారి వచ్చినప్పుడు కొంచెం అమౌంట్ తగ్గదు దాంట్లో మళ్ళీ ఎక్కిస్తే, అందుకని ఆ కార్డు ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఒక రౌండ్ అయ్యిందండి, ఇంకా ఇంకొక రౌండ్ వేస్తుంది అనమాట. రౌండ్ తర్వాత మళ్ళీ తీయించేసి మళ్ళీ ఆ కారులో ఎక్కిస్తున్నారు. అది కూడా రిమోట్ కారు, వాళ్ళు ఎట్టా చెప్తే అట్ట టర్న్ అవుతుంది అనమాట. అది కూడా 2 రౌండ్లుగా నేపిస్తే 200 అయిపోయినట్టేను. దొండి ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా పైన కూడా పిల్లలు ఆడుకునేదానికి కిడ్స్ ఎక్కువ, అంటే మా పిల్లలు కూడా వచ్చుంటే ముగ్గురు ఆడుకునేదానికి పైకి కూడా తీసుకుని వెళ్దాను. పైన ఇంకా పాప ఒకటే కదా అని చెప్పి మేము టైం కూడా లేట్ అయిపోద్ది అని చెప్పి వచ్చేసామండి. అదంతా చూడలేదు, కొంచెం కొంచెం చూశాను. అవే చిన్న చిన్న వీడియోలుగా క్లిప్పులు తీశానండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చూడండి, నెక్స్ట్ కార్ ఎక్కించారు కదా, ఈ కారు కూడా అంతేనండి. ఆమె చేతిలో రిమోట్ ఉందన్నమాట. ఆ రిమోట్తో ఎట్ట రన్ చేస్తే అట్ట అవుతుందన్నమాట. కూర్చుండేదామైనా ఈయన చెప్పినట్టు ఆ కారు వింటుందన్నమాట. ఇది కూడా 2 రౌండ్లుగా వేస్తే ఇక్కడి వరకు అయిపోద్ది అనమాట. ఇంకా పైకి స్టార్ట్ అవుతాము. ఎదురుగా ఏందో బిగ్ బాజార్ అంట. ఆడ 9 రూపాయలకి చక్కెర అని ఉన్నాను. చూద్దాం, అది కూడా వీలుంటే, లేకుంటే లేదో అనుకున్నాను. అటైతే వెళ్ళలేదు. ఎందుకని, ఒట్టి చక్కెర కోసం ఏం వెళ్తాంలే, ఏమైనా కొనే పని అయితే వెళ్ళినా బాగుంటుంది అని చెప్పి వెళ్ళలేదండి. మా చెల్లెలు వాళ్ళు అయితే మూవీకి వెళ్ళాలని ఉన్నారు ఇక్కడ, కానీ టైం అయిపోయింది. టైం అయిపోయే లోపల ఇంకా వెళ్ళకుండా ఆగిపోయారు. మేమైతే చూసి వచ్చేద్దామని కొని మేము ఉన్నాము, కానీ వాళ్ళు మూవీకి వెళ్ళాలని అనుకున్నారు. అది క్యాన్సిల్ అయిపోయింది అనమాట. చూడండి, 2 రౌండ్లు, అవి కూడా 2 రౌండ్లు కానీ వేసేసింది అనుకో, ఇది అయిపోయింది. తర్వాత లిఫ్ట్లో స్టార్ట్ అయిపోయామండి పైకి. లిఫ్ట్లో స్టార్ట్ అయ్యాము, వచ్చేసింది కూడా ఫ్లోరు. 4వ ఫ్లోరో 5వ ఫ్లోర్ అండి ఇది. ఇక్కడ నాకేమి పెద్దగా నచ్చలేదు. ఏముంది, మామూలుగానే ఉన్నట్టుంది. చూసాము, కొన్ని ఐటమ్స్ కూడా అడిగాము, కానీ చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది. అంత కాస్ట్ అక్కడ పెట్టి కొన్ని బయట పెడితే ఇంకా మంచి వస్తువులు వస్తాయి, చాలా వస్తువులు వస్తాయి అనిపించింది అనమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అండి, ఇది ఫుడ్ కోర్టు. ఏమన్నా తినాలనుకున్నా చేయాలనుకున్నా ఇక్కడ తినొచ్చు. అక్కడ అమ్ముతున్నారు.
ఇక్కడ చూసేసిన తర్వాత మళ్ళీ మూవీకి టైం అయిందని అన్నారు కదా, అక్కడ పోయేలోపు మూవీ స్టార్ట్ అయిపోయింది అనమాట. అందుకని వాళ్ళు కూడా ఇంకా ఊరికి చూసుకొని వచ్చేసారు, లేకుంటే మూవీకి వెళ్ళాలని ఉన్నారు. చూడండి ఇలాగ మూవీ కాడికి స్టార్ట్ అయిపోతున్నారు. మేము కూడా అక్కడ దాకా వదిలిపెట్టేసి వచ్చేద్దాంలే అని చెప్పి మేము కూడా వెళ్ళాము. నన్ను యాక్సిలేటర్ ఎక్కమని లాగుతున్నారండి. నాకైతే భయం వేస్తుంది, అది ఎక్కడ పడిపోతాము అని చెప్పి. పెద్దగా నాకైతే భయం అండి అది. అందువల్ల నేను ఎక్కను అంటుంటే వాళ్ళు ఏమో లాగుతున్నారు. నేను లిఫ్ట్లోనే అయినా, నేను ఒక్కదాన్నైనా లిఫ్ట్లోనే వస్తాను అని అంటున్నాను. అక్కడ జరుగుతుండేది అది అనమాట. ఇంకా నా పోటు తట్టుకోలేక వాళ్ళు కూడా లిఫ్ట్లోనే వచ్చారండి. ఇప్పుడు మూవీ దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ కూడా మూవీ స్టార్ట్ అయిపోయి ఉంది, ఆడ ఏమీ లేదన్నమాట. చూసుకొని గమ్ముగా వచ్చేసారు. చూడండి మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఊరినే సెల్ఫీలు అవి తీసుకునే వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. మా చెల్లెలు మా పాప కూడా కొన్ని సెల్ఫీలు తీసుకునింది. నేనైతే వీడియో తీయలేదండి, అక్కడ దాకా తీశాను. అక్కడి నుంచి అందరు మా వంకే చూసినట్టు అనిపించింది, అందువల్ల తీయలేకపోయాను అనమాట. తర్వాత ఆడ నుంచి బయటకు వచ్చేసామండి. ఆడ నుంచి వచ్చేసినాక ఏమన్నా వాచ్ అట్టటి తీసుకుంటాననింది, అందుకని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడైతే ఫోన్ అయితే అలో లేదంట. నాకు తెలియక ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత ఒక ఆయన వచ్చి అక్కడ ఫోన్ అలో లేదు అని చెప్పారు. ఇదైతే సెలూన్ అండి. దాని పక్కన టాటూస్ చేస్తారు కదా, అవి కూడా ఉన్నాయి. మేమైతే అడగలేదు, అడగంది ఇంకా కాస్ట్ ఎక్కువగా ఉంటుందని ఊరి నుంచి బయట నుంచి చూసేసి వచ్చినట్టే ఉంది. దీని పక్కనే అండి బాగున్నాయి ఐటమ్స్ అయితే, చాలా బాగున్నాయి, కాస్ట్లీగా ఉన్నాయి అయితే, రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. చూడండి అమ్మిడికి పోయి కూడా చూపిస్తాను. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ కూడా కాదు, మామూలుగా మనం అంగళ్ళల్లో అమ్ముతారు కదా అదే జ్యువెలరీ, కానీ కాస్ట్ ఎక్కువగా ఉందండి. గిబ్బులు అన్నీ ఉన్నాయి. బయట అదే వాచ్ 150 రూపాయలు కొన్నాం మేము ఆల్రెడీ. ఆ వాచ్ ఇక్కడ వచ్చి 800 ఏమో చెప్పాడండి. అంత తేడా ఉంది, అందువల్ల ఇంకా తీసుకోలేదు ఆడేమి. ఈ ఐటమ్స్ కూడా బాగా నచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో. నాకైతే కొంచెం సేపు కళ్ళు తిరిగినట్టు అనిపించినాయండి ఇక్కడ నుంచి ఆ వీడియో తీస్తున్నప్పుడేను. చూడండి ఆవు దూడ చాలా బాగున్నాయి కదా. బాగుండి తీసుకుందాం అనుకుంటే 700-800 అట్లా ఉన్నాయండి చిన్న బొమ్మలు కూడా. ఇంకా అంత కాస్ట్ పెట్టి తీసుకోలేము అని చెప్పి గమ్ముగా అయిపోయాం. చూడండి ఇవి చాలా బాగా నచ్చాయి నాకు. ఇప్పుడు ఇది తీస్తున్నప్పుడే ఫోన్ అలౌ లేదని ఆయన చెప్పే లోపల ఇంకా ఆపేసానండి. అదంతా చూసుకొని వచ్చేసిన తర్వాత అండి ఇది ఇంకా కిందకు వచ్చేస్తున్నాము, అంతా అయిపోయింది. ఇంకా మేము కిందకు వచ్చి ఇంకా వాళ్ళు బైకులు తీసుకురావటానికి వెళ్ళారు, మేమైతే కిందకు వచ్చేసామండి. వాళ్ళైతే బైకులు తీసుకురమ్మన్నాం, మేమైతే బయటకు వెళ్ళిపోయాం అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి బైకులు, ఆ 2 తీసుకురావడానికి వాళ్ళు అట్ట వెళ్ళిపోయారు. మేము ఇంకా బయటకు వచ్చేసాం కదా. బయటకు వచ్చే లోపల పిల్లల్ని మేము తీసుకొని వచ్చే లోపల చిన్న వీడియోలు తీసుకున్నాం అనమాట. ఆ వీడియోలు కూడా క్లిప్లు కూడా యాడ్ చేస్తాను ఉండండి. ఈసారి మాత్రం మా పాపని మా బాబుని తీసుకొని రావాలండి. పాపం ఆడుకొని ఆడుకుంటారు. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, వాటితోనే ఆడుకుంటారు. వాళ్ళు కానీ ఉంటే చాలా రచ్చరచ్చగా ఉండు. వాళ్ళు ఏందబ్బా బూసిపోయినట్టు అనిపించింది నాకైతే.
వాళ్ళైతే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నారు, మేమైతే బయటకు వచ్చేసామండి. చూడండి బయటకు వచ్చినాక ఎలా ఉంది వ్యూ. ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు పాపని కొన్ని ఫోటోలు తీయాలని మా చెల్లెలు అనుకునిందండి, ఫోటోలు స్టార్ట్ చేసింది. నేనైతే ఊరికనే వీడియో క్లిప్ తీసుకుంటా వచ్చేసాను. బాగుందండి, ఇక్కడైతే చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. కానీ అప్పట్లో ఉన్నంత జనాభా అయితే ఇప్పుడు లేరండి. అప్పుడు ఒకసారి వచ్చాను, అప్పుడు జనాభా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడైతే పెద్దగా లేరు, చాలా వరకు తక్కువగా ఉన్నారనమాట. పిల్లకి ఫోటోలు తీస్తుందండి మా చెల్లెలు. ఇంకా ఇది అయిపోయినాక ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇంటికి. పిల్లలకి ఏం కొనలేదు నేను, బొమ్మలు గిమ్మలు. అది పాప కూడా, మా చెల్లి పాపకు కూడా ఏం కొనియలేదనమాట. అక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, అందులో పొద్దుకుపోయిందని స్టార్ట్ అయిపోయాం అనమాట నెల్లూరు నుంచి. ఇంకా పోయే దావలోని జొన్నవాడ ఉంది మాకు. జొన్నవాడ రోడ్డు మీద అంటే జొన్నవాడ అమ్మిడిగా ఉంది కాబట్టి అటు నుంచి వచ్చేసాను అనమాట బుచ్చికి. నెల్లూరు నుంచి అయినా రావచ్చు, కొంచెం అటు దూరం అని చెప్పి ఇట్లా బయలుదేరేసాము. ఇక్కడ బొమ్మలన్నా తీసుకొని వెళ్దాం, లేకుంటే బతకనీరోళ్ళని అనుకొని ఇక్కడ బొమ్మల షాప్ కూడా ఆగి ఆ పాపకు కొనిచ్చాము. మా ఇద్దరు పిల్లలకు కూడా తీసుకొని ఇంక స్టార్ట్ అయిపోయామండి. అంతే అండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.